ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందరూ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 153. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. రెండవ రోజు కూడా సాగింది. రెండవ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడి సారథ్యంలో ప్రచండంగా వెలిగిపోతూ కౌరవ సేనలను భయపెట్టారు. భీముడు కూడా కొంతమంది రాజులను చంపాడు, ఏనుగులను చంపాడు. అలాగే పూర్తిగా పాండవులు పైచేయి అయింది కురుక్షేత్రంలో ఉన్న రెండవ రోజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మూడవ రోజు భీష్ముడు తన సేనలతో గరుడ వ్యూహం పన్నాడు. ఆ గరుడ వ్యూహానికి తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలు కళ్ళు ఉండవలసిన స్థానముల్లో నిలిచారు. కృపాచార్యుడు, అశ్వత్థామ తలభాగము నిలిచారు. త్రిగర్తలతో కూడిన భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రథుడు కంఠభాగమున నిలిచారు. సుయోధనుని అతని తమ్ముళ్ళు సుయోధనుడు వెనుభాగమున ఉన్న నిలిచారు. విందానవిందులు, కాంబోజరాజు, సురసేనుడు తోకభాగమున నిలిచారు. మగధ కళింగాది రాజులు కుడి రెక్కగా నిలిచారు. కర్ణాటక కోసల రాజులు ఎడమ రెక్కగా నిలిచారు. ఈ ప్రకారం గరుడ ఆకారంలో గరుడ వ్యూహాన్ని పన్నాడు భీష్ముడు. అది చూశాడు అర్జునుడు. ధృష్టద్యుమ్నుడు పిలిచాడు. గరుడ వ్యూహానికి ప్రతిగా అర్ధచంద్ర వ్యూహమును పన్నమని ఆదేశించాడు. ధృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహమును రచించాడు. పాండ్య, మగధ రాజులతో కలిసి భీమసేనుడు కుడిపక్క ఉన్న చంద్రుడు కొమ్ము దగ్గర నిలిచాడు. విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యములతో భీముడికి ఎడం పక్కగా నిలిచారు. శిఖండి సహితుడై ధృష్టద్యుమ్నుడు ముందుగా నిలవగా యుధిష్ఠిరుడు తన సేనలతో చంద్రుని మధ్యభాగంలో నిలిచారు. వారి పక్కన సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోద్గత్యుడు, కేకేయ రాజులు తమ తమ సేనలతో అర్జునుడు ఎడమ పక్క ఉన్న కొమ్ము దగ్గర నిలిచాడు. ఈ ప్రకారం అర్ధచంద్రాకారంలో పాండవ సైన్యం నిలిచింది. బేరి తూర్యనాదములు విన్నమట్టాయి. సమయము ఆసన్నం కాగానే ఇరుపక్షాలు యుద్ధానికి తలపడ్డాయి. మూడవ రోజు యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు తన గాంధీవము సారించి శత్రుపక్షంలో ఉన్న వారి రథములను, రథికులను, రథములను, కట్టిన హయములను, వారి వారి ధ్వజములను తన బాణాలతో నుజ్జు చేస్తున్నాడు. గాంధారి పుత్రులు ఒక్కసారిగా అర్జునుడి మీదకు పడ్డారు. అది చూసి మిగిలిన పాండవులు తమ తమ సైన్యముతో అర్జునుడికి సాయంగా వచ్చారు. భీష్ముడి ఆధ్వర్యంలో కౌరవ సైన్యము భీముని కనుసన్నలతో పాండవ సైన్యము భీకరంగా పోరుతున్నారు. ఆ సమయంలో భీష్ముడు, ద్రోణుడు, సైంధవుడు, శకుని, వికర్ణుడు మూకుమ్మిడిగా పాండవ సేనపై పడ్డారు. భీమసేనుడు, ఘటోద్గత్యుడు, సాత్యకి, శైబ్యుడు, చేతికానుడు, ఉపపాండవులు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతూ ఉంది. దుర్యోధనుడు తన రథమును భీముడి మీదకు పోనిచ్చాడు. అది చూసి భీష్ముడు, ద్రోణుడు సుయోధనుడికి సాయంగా నిలిచారు. అది చూసి అర్జునుడు తన రథమును వారికి మధ్యగా నిలిపాడు. సుయోధనుడి మీదకు, భీష్మ ద్రోణుల మీదకు సరసంధానం చేశాడు. వారిని తన బాణాలతో ముంచెత్తాడు. అర్జునుడి పక్కన సాత్యకి సాయంగా నిలిచాడు. ఆ ఇద్దరు కౌరవ సేనను చీల్చి చెండాడారు. శకుని తన బాణములతో సాత్యకి రథం విరగ్గొట్టాడు. సాత్యకి తన రథం దిగి పక్కనే ఉన్న అభిమన్యుడు రథం ఎక్కి సాత్యకి, అభిమన్యుడు కలిసి శకుని మీదకి తమ బాణములతో కొట్టారు. యుధిష్ఠిరుడు భీష్ముడి మీదకు తన రథం పోనిచ్చాడు. గాంగేయునితో పోరాటం సాగించాడు. సుయోధనుడు భీముడి మీద శరప్రయోగం చేశాడు. భీముడు వాటిని మధ్యలోనే తుంచి సుయోధను వక్షమునకు గురిపెట్టి ఒక్కటే ఒక బాణం వేశాడు. ఆ బాణదాటికి సుయోధనుడు తన రథం మీద పడిపోయి మూర్చపోయాడు. సుయోధనుడి రథసారథి కంగారు పడి తన రథమును పక్కకు తీసుకుని వెళ్ళాడు. అది చూసి సుయోధనుడు పడిపోయాడని కౌరవ సేనలు భీతి చెందాయి, చెల్లాచెదురయ్యాయి.
ఈ పరిణామం చూసి ధృష్టద్యుమ్నుడు కౌరవసేనను తురుమాడాడు. అతనికి భీముడు తోడయ్యాడు. కౌరవసేనలు పారిపోతున్నాయి. భీష్ముడు ద్రోణుడు కంగారు పడ్డారు. నిలవండి, పారిపోకండి, సుయోధనుడు క్షేమంగా ఉన్నాడు అని అరుస్తూ తన సేనలను నిలవరిస్తున్నారు. కానీ భీముడి దాటికి భయపడి వారు పారిపోతున్నారు. శకునిని ఎదుర్కొంటున్న అభిమన్యుడు, సాత్యకి అదే ప్రకారం శకునిని అతని సైన్యమును తరుముతున్నారు. శకుని తన బంధువులతో సైన్యములతో సహా పారిపోయాడు. మరొక పక్క నుండి అర్జునుడు కౌరవసేనను తరుముతున్నాడు. ఇంత బీభత్సంగా ఉన్న సమయంలో సుయోధనుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. జరిగింది గమనించాడు. తన రథమును యుద్ధం భూమి నుండి పక్కకు తీసుకొని వచ్చినందుకు సారథిని కోపపడ్డాడు. భీష్ముడు ద్రోణుడు ఉన్న చోటనే కదలకుండా నిలబడి ఉండటం చూశాడు. ముందు తన సైన్యమును పారిపోకుండా ఆపాడు. తాను క్షేమంగా ఉన్నానని అందరికీ తెలియజేశాడు. సైన్యము కుదటపడగానే సుయోధనుడు భీష్మద్రోణుల వద్దకు వెళ్ళాడు. పితామహ, ద్రోణాచార్య, 3 లోకములు ఒక్కసారిగా ఎత్తొచ్చినా మీరొక్కరే జయించగల సమర్థులు. మీ ఒంట్లో ఊపిరి ఉండగా మన సేనలకు ఇలాంటి దురావస్థ కలుగునా? మీరు పాండవులతో యుద్ధం చేయనని నాకు ముందే చెప్పి ఉండవచ్చు కదా. పితామహ, మీరు ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణుడితో ఎలాగో అలా సర్ది చెప్పుకొని యుద్ధానికి రప్పించే ఉండేవాడిని. నిన్ను నమ్మి భంగపడ్డాను. ఇంకా మాటలు ఎందుకులేండి అని నిష్ఠూరంగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న భీష్ముడు చిరునవ్వు నవ్వి, సుయోధన, దేవసేనతో ఇంద్రుడు దిగి వచ్చిన యుద్ధంలో పాండవులను గెలవడం శక్యం కాదు. అన్నీ తెలిసి నీవు ఇలా మాట్లాడడం ధర్మం కాదు. నాలాంటి వృద్ధులు ఇప్పటికే సగం చచ్చినవారు. దుర్బుద్ధి కలవారి చేతిలో పాండుకుమారులు ఓడిపోతారా? సుయోధన, కానీ నా ఓపిక ఉన్నంత వరకు పాండవ సేనలతో ఎదురిచ్చి పోరాడతాను అని పలికాడు. భీష్ముడు, కౌరవ యోధులు తమ తమ శంఖములు పూరించారు. అది విన్న పాండుకుమారులు తమ తమ శంఖములు పూరించారు. బేరి తూర్యనాదములు వినుమిట్టాయి. భీష్ముడు విజృంభించాడు. అర్జునుడి మీదకు రథం నడిపాడు. అప్పటికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కౌరవ వీరులందరూ భీష్ముడికి సాయంగా నిలిచారు. భీముడు మొదలైన వారు అర్జునుడికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇరువర్గములకు ఘోర యుద్ధం జరుగుతుంది. హుంకారాలు, అదిలింపులు, రెంకలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరలాపములు చేస్తూ ఇరు సైన్యములు వీరవిహారం చేస్తున్నాయి. విరిగిన రథములు, కాళ్ళు చేతులు లేని మొండములు, రక్తము మడుగులు కింద పడి ఉన్న గుర్రములు, తలలు తెగిన ఏనుగులు మొదలగు వాటితో యుద్ధభూమి భీకరంగా ఉంది. ఈ ప్రకారం భయంకరంగా ఉన్న యుద్ధభూమిలో తిరగడం ఇష్టం లేని సైన్యములు గుంపులు గుంపులుగా చేరి చూస్తూ ఉన్నాయి. భీష్ముడు మాత్రం ఎక్కడ చూసినా తానే అయి యుద్ధభూమిని వీరవిహారం చేస్తున్నాడు. ఆయనను ఎదిరించడం ఎవరికీ సఖ్యం కావడం లేదు. ఆయన ఒక్క బాణం వేస్తుంటే అందులో నుండి 1000 బాణములు పుడుతున్నాయి. అడవిలో పెట్టిన కారుచిచ్చు మాదిరి భీష్ముడు పాండవ సేనలను తుత్తునీయులు చేస్తున్నాడు. ప్రళయకాల రుద్రుని మాదిరి యుద్ధ రంగంలోకి పరాక్రమ నృత్యం చేస్తున్నాడు. అది చూసి పాంచాలురు మొదలగు గాగల పాండవ యోధులు భయభ్రాంతులై నివ్వెరపోయి చూస్తున్నారు. అది చూశాడు శ్రీకృష్ణుడు. పార్థుడిని చూసి, అర్జున, ఏంటయ్యా, కృపిణి ద్రోణ సహితంగా భీష్ముడిని గెలుస్తాను అన్నావు, కౌరవసేనను మట్టు పెడతాను అన్నావు. ఇప్పుడు చూడు భీష్ముడు ఎలా విజృంభిస్తున్నాడు. మరి నీవు ఏం చేస్తున్నావు అని చురకలంటించాడు. అదేమిటి బావా అలా అంటావు? మన రథం భీష్ముడి మీదకు పోనిమ్ము, పితామహుని సంగతి నేను చూస్తాను అని అన్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణుడు అర్జునుని రథమును భీష్ముడు ఉన్న చోటుకు పోనిచ్చాడు. అతనికి ఎదురుగా నిలిచాడు. అది చూసి భీష్ముడు అర్జునుడి రథములు కట్టిన హయముల మీద, అర్జునుడి మీద, కృష్ణుడి మీద శరములు సంధించాడు. తన మీద బాణములు వేసిన భీష్ముడి మీద కోపించాడు కృష్ణుడు. అది చూసి అర్జునుడు భీష్ముడి మీద ఒకే ఒక్క బాణంతో భీష్ముడి విల్లును విరిచాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకున్నాడు. దానిని విరగ్గొట్టాడు అర్జునుడు. మరొక విల్లు చేపట్టి భీష్ముడు అర్జునుడి మీదకి, కృష్ణుడి మీదకి సరవర్షం కురిపించాడు, నొప్పించాడు. కృష్ణుడు అర్జునుడి రథమును అతి విచిత్రమైన రీతుల్లో పోనిస్తూ ఆ బాణముల బారి నుండి అర్జునుడిని తప్పించాడు. అర్జునుడు కూడా భీష్ముడి మీద అతి క్రూరమైన బాణములు సంధించి విచ్చాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది. కృష్ణుడు బాగా గాయపడ్డాడు. గాయపడ్డ అర్జునుడు చూశాడు. తన మనసులో ఇలా అనుకున్నాడు, పాండవ సైన్యములు అని పారిపోతున్నాయి. వీళ్లలో ఒకరికి కూడా భీష్ముడి ఎదుర్కొనే నిలిచే ధైర్యం ఉన్నట్టు లేదు. అర్జునుడు కూడా బాగా గాయపడ్డాడు. పరిస్థితి ఇదే ప్రకారం కొనసాగితే సుయోధను సమస్త కోరికలు ఈరోజే భీష్ముడు నెరవేర్చగలడు. యాదవులు, కైకేయరాజులు, పాంచాలురు పారిపోతున్నారు. అది చూసి కౌరవ సైన్యము ఉన్మాదంతో ఊగిపోతున్నారు. ఇప్పుడు నేను ఊరుకుంటే లాభం లేదు. ఆ భీష్ముడిని చంపి ధర్మతనయుని గెలిపించవలను అని మనసులో తలిచాడు శ్రీకృష్ణుడు.
ఇంతలోనే భీష్ముడు మరలా అర్జునుడి మీదకు బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఇంకా సరసంధానము చేయలేకపోయాడు. అది చూసి కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా తమ తమ రథములు అర్జునుడి మీదకు పోనిచ్చారు. ఆ సమయమున సాత్యకి తన గజబలముతో అర్జునుడి సాయంగా నిలిచాడు. పాండవ సేనలను చూసి సాత్యకి, ఎందుకు అలా పారిపోతున్నారు? మీరు పలికిన పలుకులు మరిచారా? ఈ భీష్ముడు మనల్ని ఏం చేస్తాడు? ఈ భీష్ముడి సంగతి మనకు తెలియదా? భీష్ముడు లేడు, గీష్ముడు లేడు, తరమండి, నరకండి అని తన సేనలు ప్రోత్సహిస్తూ అర్జునుడి రథం దగ్గరకు వచ్చాడు. సాత్యకి, పారిపోయే పిరికి పందల్ని ఎందుకు రమ్మంటున్నావు? ఈరోజు నేను భీష్ముని చంపుతాను, ద్రోణుడు పని చెక్కబెడతాను, కౌరవ వీరులను తుడుమాడుతాను, వారి సైన్యమును నాశనం చేస్తాను, చతుస్సాగర వేలాయుత ధరణీ తలంబులను ధర్మత నీకు కట్టబెడతాను, నా చక్రాయుధమును ధరిస్తాను, నా ప్రకారం విజృంభిస్తాను అని పలికి తన సుదర్శన చక్రమును మనసులో తలిచాడు. తక్షణము సుదర్శనము వెలుగులు విరజిమ్ముతూ శ్రీకృష్ణుడి చేతిని అలంకరించింది. శ్రీకృష్ణుడు రథముకున్న పగ్గములను నొగల మీద పెట్టాడు. రథం మీద నుండి దుమికాడు. కట్టుకున్న పీతాంబరము జారిపోతున్నా లెక్క చెయ్యలేదు. మహాకోపంతో రగిలిపోతున్నాడు కృష్ణుడు. తన చక్రాయుధముతో సహా భీష్ముడి మీదకు లంఘించాడు. అది చూసి కౌరవ సైనికులు నిశ్చేతులయ్యారు. అలాగే నిల్చుని చూస్తున్నారు. ఇది చూశాడు భీష్ముడు. సంభ్రమంతో రథం దిగాడు. శ్రీకృష్ణుడికి ఎదురుగా పోయాడు. కృష్ణ, రావయ్యా, నన్ను కృతార్థుణ్ణి చెయ్యి, రా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చేతులు జోడించి ప్రార్థించాడు. అది చూశాడు అర్జునుడు. తను రథం దిగాడు. శ్రీకృష్ణుడు వెనక నుండి పట్టుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు బలానికి తట్టులేకపోయాడు. చతికిలా పడ్డాడు. మరలా పైకి లేచి శ్రీకృష్ణుడిని గట్టిగా పట్టుకున్నాడు. కృష్ణ, నీ కోపం వదలవయ్యా, యాదవులకు పాండవులకు నీవే దిక్కు కదా, నీవే ఈ ప్రకారం అధైర్యపడితే ఎలాగా? ధర్మానందుని ధైర్యము, బాహుబలము, వీర్యము ఏం కావాలి? ఇది నీకు తగునా? లోకం నాయక, శాంతిపరచు. నీ సాయంతో నేను కౌరవసేనను రూపుమాపుతాను. నాకు అపకీర్తి తేవడం నీకు భావ్యమా అని ప్రార్థించాడు. ఆ మాటలకి శ్రీకృష్ణుడు శాంతించాడు. తన కోపమును ఉపసంహరించుకున్నాడు. తిరిగి వచ్చి అర్జునుడి రథం మీద కూర్చున్నాడు. మరలా పగ్గముల చేత ధరించాడు. అర్జునుడు రథం ఎక్కాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము, అర్జునుడు దేవదత్తము పూరించారు. గాండివాన్ని సంధించాడు. అది చూసి కౌరవ బలములు బేరి మృదంగ తూర్య నాదములు ప్రోగించాయి. అర్జునుడు సరసంధానం చేశాడు. అది చూసి భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్కసారిగా అర్జునుడిపైకి శక్తి, గద, తోమరములు ప్రయోగించారు. అర్జునుడు శక్తిని, గదను, తోమరమును ఒక్కొక్క బాణములతో తుత్తినీయలు చేశాడు. వారి మీద ఇంద్రాస్త్రము ప్రయోగించాడు. ఆ ఇంద్రాస్త్రము నానా విధాలుగా కౌరవసేనను నాశనం చేస్తుంది. అర్జునుడు భీష్ముడి మీద అతి క్రూరమైన అస్త్రములు ప్రయోగించాడు. భూరిశ్రవుని విల్లు విరిచాడు. 9 బాణాలతో శల్యుణ్ణి నొప్పించాడు. అంతలో పాంచాలూరు, విరాట సైన్యము అక్కడికి చేరుకున్నారు. అర్జునుడి పరాక్రమం కౌరవసేనలు తల్లడిల్లిపోయాయి. కౌరవులు అందరూ కలిసి అర్జునుడి రథమును చుట్టుముట్టారు. అర్జునుడు ప్రయోగించిన ఇంద్రాస్త్రము కౌరవసేనలను నాశనం చేస్తూ ఉంది. హయములు, రథములు చాపచుట్టగా పడిపోతున్నాయి. ఏనుగులు కూలిపోతున్నాయి. చామరములు, ఛత్రములు, కేతములు, ఆయుధములు తుక్కు అవుతున్నాయి. అర్జునుడు దేవదత్తము, శ్రీకృష్ణుడు పాంచజన్యము పూరించారు. సింహనాదము చేశారు. సూర్యుడు పదమట దిక్కుకి చేరుకున్నాడు. అర్జునుడి బాణాలు దాటికి ఆగలేక ఆ రోజుకు యుద్ధం చాలించారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.